హాయ్ అండి. మేము మెదక్ చర్చ్‌కైతే వెళ్తున్నామండి. మీరు కూడా చూస్తారనేసి చూపిస్తున్నాను. చూడండి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కూడా అంతా కూడా అడవులే ఉన్నాయండి. మెదకొచ్చామండి. మెదకొచ్చిన తర్వాత మెయిన్ రోడ్ రైట్ సైడ్‌కే మనకి కమాన్ అయితే కనిపిస్తుందండి. కమాన్ నుంచి కొంచెం లోపలికైతే వెళ్ళాలి. లోపలికెళ్ళిన తర్వాత పెద్ద గ్రౌండ్ అయితే ఉందండి. ఇంకా ఆ గ్రౌండ్‌లో కార్ పార్కింగ్ చేసేసి ఇక లోపలికైతే నడుచుకుంటూ వచ్చాము. ఇక్కడ చూడండి మా కన్నయ్య దబదబ దిగేసి అక్కడైతే కూర్చున్నాడు. ఇంకా చర్చి దగ్గరికైతే వచ్చేసామండి. ఇది చర్చికి ఫ్రంట్ సైడ్ అండ్ చర్చికి ఇది లెఫ్ట్ సైడ్ అండి. క్రాస్ చూడండి ఎంత బాగుందో. చెక్కతో చేసి అయితే పెట్టారనమాట. అండ్ జనం కూడా బాగానే వచ్చారండి. మా అలాగే విజిట్ చేయడానికి చాలా దూరం నుండి కూడా చాలామంది వచ్చారు. అండ్ ఇది చర్చికి రైట్ సైడ్ అండి. ఇక్కడ మెదక్ దేవాలయ చరిత్ర అనేసి ఎంట్రన్స్లో ఒక బోర్డు అయితే ఉంది. అలాగే లోపలికైతే ఫొటోస్ వీడియోస్ అయితే నాట్ అలౌడ్ అంట. బయట అయితే అలా స్టిక్కర్ అయితే పెట్టారు. మా వారైతే ఇంకొక అడుగు వేసి అలా అలా అయితే షూట్ చేశారండి. అందుకే ఇక ప్రేయర్ చేసుకున్నది అవన్నీ కూడా షూట్ చేయడానికి అవ్వలేదన్నమాట. చర్చ్ దగ్గరలో అయితే ఇలా చిన్న చిన్న స్టాల్స్ అయితే పెట్టున్నాయండి. కిడ్స్కి కావాల్సిన టాయ్స్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అలా చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి. కన్నయ్యకైతే ఈ బొమ్మ అయితే కొన్నారు మా వారు. అండ్ మేము హైదరాబాద్లో ఉండే ప్లేస్ నుండి మెదక్ అయితే 80 కిలోమీటర్స్ అయితే ఉందండి. అంతా అడవి ప్రాంతము, చాలా పీస్ఫుల్గా అనిపించింది. దయ వల్ల మెదక్ చర్చిలో అయితే ప్రేయర్ చేసుకొని వచ్చామండి. అలాగే ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఇంకా మేమైతే హైదరాబాద్ రిటర్న్ అయితే అయ్యామండి. ఇక్కడ చూడండి పెద్ద వ్యాన్ పెట్టుకొని ఒకటే ఫ్యామిలీ అనుకుంటా అందరూ వచ్చారు విజిట్ చేయడానికి చర్చిని. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్ బాయ్.